నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఒక భయం అయితే వెంటాడుతూ ఉందన్నమాట. ఇప్పటి వరకు దాదాపు నెల రోజులు దాటిపోయింది. ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను సమర్థవంతంగా అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే తిప్పికొడుతూ ఉన్నాయన్నమాట. ఏదో ఒకటి రెండు అడపాదడపా మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్టు పైన, కువైట్లోని రిఫైనరీల పైన, అలాగే కువైట్లోని కొన్ని ప్రాంతాలను లక్ష్యం చేసుకొని ఇరాన్ అయితే దాడులు చేయడంలో విజయవంతమైంది. కానీ 99% వరకు మనం చూసుకుంటే మిసైళ్లను, డ్రోన్లను మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు గాల్లోనే పేల్చివేసాయి అన్నమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఎందుకు భయపడుతూ ఉన్నాయంటే కానీ పవర్ ప్లాంట్లు మరియు డీశాలినేషన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు చేస్తూ ఉండడం వల్ల కువైట్ మరియు గల్ఫ్ దేశాలు భయపడుతూ ఉన్నాయి. అలాగే వీటిపైన దాడి చేయడం వల్ల కువైట్ మనం చూసుకుంటే 90% అయితే డీశాలినేషన్ నీళ్లపైన ఆధారపడి ఉంది. అలాగే బెహ్రన్ 85%, అలాగే సౌదీ అరేబియా 70%, యూఏఈ 60%, ఒమన్ చూసుకున్న 70%, ఖతార్ మనం చూసుకుంటే దాదాపు 80% పైగా సముద్రపు నీళ్లను ఫిల్టర్ చేసి ప్రజలకు అందించడంలో వాటి మీదే ఆధారపడి ఉందన్నమాట. ఇప్పుడు అటువంటి డీశాలినేషన్ సెంటర్లపైన దాడి చేస్తే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లోని ప్రజలకు నీటి కొరత ఏర్పడుతుందని చెప్పేసి, అలాగే దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారని చెప్పేసి ఆయా దేశాల్లో అయితే భయం ఉంది. అంతవరకు రాకుండా ఇరాన్ను కోలుకోకుండా దెబ్బతీయాలి, లేకపోతే ఈ యొక్క యుద్ధానికి ముగింపు పలగాలని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులైతే కువైట్ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నారు. ఈ యొక్క యుద్ధం తీవ్రతరం అయితే కానీ కువైట్లో ఉన్న జనాభా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు భారతదేశం చూసుకున్న ఇతర దేశాలు మనం చూసుకుంటే కానీ కువైట్ కానీ గల్ఫ్ దేశాలలోని పెట్రోల్కు సంబంధించిన రిఫైనరీలు కానీ లేకపోతే డీశాలినేషన్ సెంటర్ల పైన దాడులు ఆపమని చెప్పేసి ఇరాన్కు సూచన చేస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే నీళ్ళు అనేది ప్రజలకు అత్యవసరం కాబట్టి వాటిపైన దాడి చేయడం మంచిది కాదని చెప్పేసి తెలుపుతూ ఉన్నాయి. మరోవైపు ఇరాన్ మనం చూసుకుంటే అమెరికా మా యొక్క పవర్ ప్లాంట్ల మీద, డీశాలినేషన్ సెంటర్ల మీద దాడులు చేస్తూ ఉంది. అందుకే మేము కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉన్నామంటుంది. ఇరాన్ ఏదైనా కానీ ఈ యొక్క యుద్ధంలో గెలవాలన్నా, తాడో పేడో తెలుసుకోవాలన్నా అమెరికా మీద మిసైల్ వేయాలి, ఇజ్రాయిల్ మీద మిసైల్ వేయాలి. కానీ ఏ పాపం తెలియని, యుద్ధంతో ఎటువంటి సంబంధం లేని కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం చాలా దారుణం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.